హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్టీగా, మరింత హెల్తీగా, మన హెల్త్ని ఈజీగా ప్రొటెక్ట్ చేసుకుని ఒక బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. సో ఆ రెసిపీ నేమ్ వచ్చేసి సామలతో టమాటా రైస్. టమాటా రైస్ అనుకోకండి, టమాటా రైస్ అయితే మనం రైస్తో చేసుకుంటున్నాం. కానీ రైస్కి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నటువంటి మిల్లెట్స్లో బాగా లేడీస్కి ఎక్కువగా పనికొచ్చేటటువంటి సామలతో అయితే ఈ రెసిపీని చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సామల్ని యాక్చువల్గా సమ్మర్ సీజన్లో బాగా యూజ్ చేస్తారు చలవ చేస్తుందని. కానీ చలవ వేడి అని ఏం లేదండి. మనం తీసుకునే వాటర్ కంటెంట్ని బట్టి ఏదైనా సరే మన బాడీకి ఒకలాగే వర్క్ చేస్తుంది. సో సామల్ని అయితే ఒక 10 hours నానబెట్టుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో మెయిన్ రెసిపీ ఇప్పుడు మనం టమాటాతో చేసుకుంటున్నాం కదా. సో బాగా ముగ్గినటువంటి చక్కని టమాటా పళ్ళని తీసుకుని మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది కంప్లీట్ ప్రొసీజర్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందండి. అది కూడా సామల్లో కానీ టమాటాలో కానీ వాల్యూస్ ఏమీ లాస్ అవ్వకుండా చేసుకుంటున్నాము. ఈ టమాటాని ఎక్కువగా మనం యూజ్ చేసేది టమాటా పళ్ళని ఇలాగే ఉత్తి తినేస్తారు చాలామంది. సో ఈ టమాటా పళ్ళని మీడియం సైజులో కట్ చేసుకుని మిక్సీ జార్ తీసుకుని అందులో సరిపడినన్ని వాటర్ వేసుకుని జ్యూస్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ జ్యూస్ అనేది చక్కగా తేనె వేసుకుని తాగేస్తే చాలా బాగుంటుంది. కానీ మనం రెసిపీ తయారు చేసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే ఫిల్టర్ చేసుకోండి. ఏదైతే గుజ్జు వస్తుందో ఆ గుజ్జును కూడా కాస్తంత గట్టిగా లేదంటే కొంచెం జారుగా మళ్ళీ మిక్సీ పట్టుకుని రెండింటిని యాడ్ చేసుకుంటే చక్కని టమాటా జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఈ టమాటా జ్యూస్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చక్కగా వాష్ చేసుకుని ఒక 5 to 6 times వాష్ చేసుకుని 10 hours నానినటువంటి సామలు ఒక 2 glasses తీసుకున్నాను. సో 2 glasses సామలకి 4 glasses ఆఫ్ టమాటా జ్యూస్. టమాటా జ్యూస్ ఒకసారి మీరు స్ట్రక్చర్ చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి సామలు అనేవి బాగా కుక్ అవుతాయి. సో 2 glass సామలకి 4 glass టమాటా జ్యూస్ వేసుకుని చక్కగా ఈ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకోవాలండి. సో ఇందులోనే టేస్ట్ కోసం కొంచెం ఆ మసాలా టచ్ కోసం 2 లాంగ మొగ్గలను వేసుకుంటున్నాను. సో కొంచెం అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, అంటే కుక్ అవ్వడం కోసం. అలాగే దీన్ని ఒక 5 whistles పెట్టుకుంటున్నాను నేను. లేదు మీకు 3 whistles కుక్కర్లో ఉడికిపోతాయి సాములు అనుకుంటే కనుక 3 whistles పెట్టుకోండి. కానీ సామలు ముద్దలాగా అయ్యేలా కాకుండా పొడి పొడిలాడుతూ ఉండేలా మాత్రం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అది విజిల్ వచ్చేలాగా ఒకసారి మనం వెజ్జెస్ చూద్దాం. నేను క్యాబేజ్ని తీసుకుంటున్నానండి. ఈ క్యాబేజ్లో చాలా మంచి హెల్త్ వాల్యూస్ ఉంటాయి. లేడీస్కి అవసరమైనటువంటి మంచి వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా క్యాబేజ్లో అధికంగా ఉంటాయి. సో నేను ఆనియన్స్కి బదులుగా క్యాబేజ్తో చేస్తున్నాను. ఆనియన్స్ అన్ని రెసిపీస్లోనూ మనం యూజ్ చేస్తాము. సో ఈ క్యాబేజ్ని యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ పేస్టు దోసపప్పు, నువ్వుల్ని లైట్గా ఫ్రై చేసుకుని, ధనియా జీలకర్రని కూడా లైట్గా ఫ్రై చేసుకుని, ఆ చిన్న అల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ అండి. ఇది చాలా బాగుంటుంది. దోసపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది, నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. సో మనకి ప్రెషర్ కుక్కర్లో విజిల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇలా అడుగు దలసరిగా ఉన్న బాండీనే పెట్టుకోండి. ఇలాగా అడుగు దలసరిగా ఉన్న బాండీ పెట్టుకుంటే తక్కువ ఆయిల్తో కూడా వెజ్జెస్ అన్ని బాగా కుక్ అవుతాయి. సో ఏదైతే చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకున్నామో క్యాబేజ్, ఆ క్యాబేజ్ని ఈ యొక్క కొంచెం 1/2 tablespoon ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను మిర్చీలు కూడా వెజిటేబుల్స్తోనే ఫ్రై చేస్తాను టేస్ట్ కోసం. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. అంటే ఫస్ట్నే ఆయిల్లో మిర్చి, బిర్యానీ ఆకు ఫ్రై చేయడం వలన అది కొంచెం మనకి డైజెషన్కి చాలా ఇబ్బంది అవుతుందండి. అంటే అది వెంటనే తెలియట్లేదు. ఈ ప్రాసెస్ చేయగా కొన్ని ఇయర్స్కి తెలుస్తుంది. సో ప్రాసెస్ కొంచెం చేంజ్ చేసుకోండి. బిర్యానీ ఆకుని కానీ మిర్చీస్ని కానీ వెజ్జెస్తోనే కుక్ చేసుకోండి. సో ఇలా కాస్త ఒక 5 minutes కుక్ అయితే సరిపోతుందండి క్యాబేజ్. లేదంటే 2 minutes కుక్ అవుతుంది. కర్రీస్కి అయితే మనం చేసుకుంటుంది టమాటాతో టమాటా రైస్ చేసుకుంటున్నాం కాబట్టి సో అందులో ఆ టేస్ట్ అంత తెలియకుండా ఉండడం కోసం 5 minutes క్యాబేజ్ని ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు అది ఫ్రై అయ్యేలోగా అసలు ఇవి ఎలా కుక్ అయినాయో చూద్దాం. చూసారా, చాలా మంచి కలర్తో చాలా మంచి స్ట్రక్చర్గా భలే వచ్చింది చూడండి. మనం వేసుకున్నటువంటి 2 glasses సామలకి 4 glasses టమాటా జ్యూస్తో భలే కుక్ అయింది. ఇక్కడ వేడిగా పొగలొస్తుంది కలపడం వలన ఇది కొంచెం ముద్దలాగా అయినట్టు కనిపిస్తుంది. కానీ చల్లారిన తర్వాత చూస్తే పొడిలాడుతా చాలా బాగా ఏ పలుకి ఆ పలుకు విడిచి చాలా బాగా వచ్చిందండి ఇది. సో చూసారు కదా ఎంత బాగా కుక్ చేసుకున్నామో టమాటా జ్యూస్తో. దీనివల్ల మన హెల్త్కి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదండి. సో ఒకసారి మూత తీసుకుని ఇవి ఎలా
కుక్ అయ్యాయో చూసుకుందాం. క్యాబేజ్ ఒక 5 మినిట్స్ మగ్గితే చాలు. మనం టమాటా రైస్ చేసుకున్నప్పుడు జరిగే మిస్టేక్ ఏంటంటే అండి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా బాగా మగ్గించేస్తున్నాం, లేదంటే టమాటా ప్యూరిని మగ్గించేస్తున్నాం. దానివలన కంప్లీట్గా టమాటాలో ఉన్నటువంటి మెయిన్ హెల్త్ వాల్యూస్ లాస్ అవుతున్నాం. కానీ ఇలా ఫస్ట్నే సామల్ని టమాటా జ్యూస్తో కుక్ చేసుకోవడం వలన చక్కగా ఇప్పుడు సామలు మరింత హెల్దీ అయినాయండి. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి కావాల్సిన స్పైసెస్ ఏమున్నాయో అవన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. దోసపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, చాలా మంచిది. చాలా మంచిగా కూడా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషమే కుక్ చేసుకోండి. ఎందుకంటే 1 నిమిషం కన్నా ఎక్కువసేపు కుక్ చేసుకుంటే అడుగు పట్టేస్తుంది. ఎందుకంటే నేను వేసుకున్నది ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కనుక, ఎక్కువ ఆయిల్లో మసాలాని మగ్గించడం వలన అది గ్యాస్ట్రిక్కి ఫామ్ అవుతుందండి. ఇలా 1 నిమిషమే మగ్గించుకుని సరిపడినంత కారం, పసుపు, సాల్ట్ వేసుకుని ఏదైతే చక్కగా బాయిల్ చేసి పెట్టుకున్నామో సామల్ని ప్రెషర్ కుక్కర్లో సామలు యాడ్ చేసేసుకుంటే చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి సామలతో టమాటా రైస్ మనకు ప్రిపేర్ అయిపోతుందండి. ఈ సామల్ని మన ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది. ఈ సామలు ఎందువలనంటే హౌస్ వైఫ్స్కి కానీ, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన కొంచెం పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన థైరాయిడ్ కూడా వస్తుంది. సో వీటిలన్నిటికి చెక్ పెట్టాలి అంటే ఈ సామలతో ఇలా టమాటా రైస్ కానీ, లేదంటే సామలతో రైస్ కానీ ప్రిపేర్ చేసుకుని డైలీ డైట్లో చేర్చుకోవడం వలన ఆటోమేటిక్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి ఏ అయితే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఈ సామలతో చేసిన ఇలాంటి రెసిపీస్ని డైలీ డైట్లో చేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తగ్గి పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. పీరియడ్స్ చక్కగా రెగ్యులర్గా వస్తాయండి. సో చూసారు కదా, ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసి ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకుని ఇప్పుడు నేను టేస్ట్ కోసం ఒక 2 గరిటెల ఆయిల్ అయితే గాను నూనె అయితే వేసుకుంటున్నానండి. గాను నూనె మనకి చాలా మంచిది. నువ్వుల నూనె నడుము బలంగా ఉండడానికి, చక్కగా బ్లడ్ బాగా పట్టడానికి, నీరసం రాకుండా ఉండడానికి గాను నూనె బాగా యూజ్ అవుతుందండి. సో నువ్వుల నూనె లేదా గాను నూనె, లేదంటే మీరు యూజ్ చేసేటటువంటి ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ని ఒక 2 గరిటెలు వేసుకుంటే మంచిగా టేస్టీగాను ఉంటుంది. మన హెల్త్కి మరింత మంచిని చేకూర్చినట్టు అవుతుంది ఈ ఆయిల్లో లాస్ట్లో వేసుకోవడం వల్ల. ఇక్కడ కంప్లైంట్ అంతా ఎక్కడ వస్తుందంటే ఆయిల్లో బాగా మగ్గించేసుకోవడం వల్ల రకరకాల ఇబ్బందులు వచ్చేస్తున్నాయండి మనకి. కానీ ఇలా ఆయిల్ లాస్ట్లో వేసుకోవడం వలన ఆయిల్లో ఉన్నటువంటి హెల్త్ వాల్యూస్ అన్నీ కూడా మనకి బాగా వెళ్తాయండి. సో చూస్తారు కదా, చాలా చక్కగా హెల్తీగా ఎంత బాగా 5 మినిట్స్లో టమాటా రైస్ ప్రిపేర్ చేసుకున్నాము. టమాటాని మగ్గించక్కర లేకుండా, మసాలా నూనెలో ఎక్కువసేపు మగ్గించక్కర లేకుండా ఇలా అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. పైగా అన్ని ఏజ్ల వారికి, హౌస్ వైఫ్స్తో సహా అందరికీ కూడా మజిల్కి సంబంధించిన ఇబ్బందులు తగ్గుతాయి, మజిల్ పెయిన్స్ తగ్గుతాయి, ఇంకా నర్వ్స్కి సంబంధించిన కంప్లైంట్లు కూడా తగ్గుతాయండి. సో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటా మిల్లెట్స్తో చేసుకున్నటువంటి టమాటా రైస్ని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. దీన్ని రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవడం వల్ల మీకు ఎలా అనిపించిందో, మీ హెల్త్ కంప్లైంట్స్ ఏం తగ్గినాయో కూడా మీరే నాకు కామెంట్ బాక్స్లో చెప్తారు. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో మస్ట్గా ట్రై చేయండి. మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.